రేవంత్ రెడ్డి గారు నడిచి వస్తుంటే చిరంజీవి గారు లేవలేదు అన్నది నీ ఎదవ ఉపయోగం. అసలు అక్కడ ఏం జరిగిందో నీకు ఏమైనా తెలుసా? ముందు వెనకాల ఎక్కడ ఆ మూల ఈ మూల చివరి కట్ చేసేసుకుని నీ ఎదవ స్లోగంలో నువ్వును. ఆ రేవంత్ రెడ్డి గారు ఈయనకు కూడా మరి అది మరా ఆ వీడియో చూపిస్తాను చూడండి. ముందు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మొన్న గద్దర్ అవార్డ్స్ కి. చూడండి, కనీసం చిరంజీవి గారు లేచి కూడా నుంచారు. చూడండి, కూర్చొని దర్జాగా. ఆ? ఆయన సీఎమ్మా లేకపోతే ఏంటి? కనీసం కూర్చున్న చోట ఇచ్చిన ముందుకు వచ్చాడా? ఆహా, రాడాయన. అదిగోండి, రేవంత్ రెడ్డి గారు వస్తానే ఉంటారు, కనీసం ముందుకు కూడా జరగరు. యా, హీస్ మై కొలీగ్. మీ సినిమా ఇండస్ట్రీకి ఏమో. ఆయన ఇల్లు కూర్చోవడానికి ముందు చిరంజీవి గారు లేచారు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ లేచారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినండి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, లేదా ఆయన ఒక రాష్ట్రానికి సీఎం అనో. తర్వాత ఆయన్ని స్టేజ్ మీద పిలిస్తే రేవంత్ రెడ్డి గారు పైకి వెళ్ళి మాట్లాడి మళ్ళీ ఎక్కడికైతే కూర్చున్నారో ఆయన స్థానంలో చిరంజీవి గారి పక్కన కూర్చోవడానికి వచ్చినప్పుడు అక్కడ చిరంజీవి గారే కాదు ఎవరూ లేకలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మొదటిసారి వచ్చినప్పుడు అది చిరంజీవి గారు వచ్చినా కూడా కట్మ ప్రజలందరూ లేవడం, అక్కడ ఆయన స్వాగతం పలకడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారికైనా ఎవరైనా కానీ. కానీ ఎప్పుడైతే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు రెండోసారి వచ్చి కూర్చున్నప్పుడు కానీ మూడోసారి వచ్చి కూర్చున్నప్పుడు కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ వెనకాల వాళ్ళు కానీ లేవడం జరగదు. ఎందుకంటే మొదటిసారి ఆ గౌరవం ఇస్తారు, రెండోసారి కూడా ఆ వచ్చినప్పుడు అందరూ అక్కడ కామ్గానే కూర్చొని ఉంటారు. అది అక్కడ చిరంజీవి గారు ఒకరే కానీ లేకపోతారు. చోటమోట నాయ చాలా మంది వ్యక్తులు వెనకాల కూర్చున్నారు, వాళ్ళు కూడా ఎవరు లేవలేదు. నీ కళ్ళల్లో పత్తి కర్పూరం వేసుకుని ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒకసారి ఆ వీడియో చూసుకున్న తర్వాత మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు వస్తే చిరంజీవి గారు లేగలేదు, లేకపోతే ఇంకొకరు లేగలేదు. ఎందుకు మీకు అంత కసి, అంత ఆక్రోశం? చిరంజీవి మెగా ఫ్యామిలీ అంటేనే కష్టపడి స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి అతని మీద మీరు విషం చెప్పేది. మీలాంటి సన్నాసుల్ని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీలాంటి సన్నాసుల్ని కొంతమంది పెంచి పోషిస్తున్నారు ఈ మధ్యకాలంలో కూడా ప్రభుత్వం వచ్చాక. వాళ్ళు కూడా మీలాంటి సన్నాసులు దూరం పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదంటే కనుక దానివల్ల ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుందన్నది కూడా ఒకసారి మీరు దాన్ని పరిశీలన చేసుకోవాలని మరి కోరుకుంటూ, జై జనసేన, జై మెగా ఫ్యామిలీ, జై హింద్.